క్యాతన్పల్లి మున్సిపాలిటీ రామకృష్ణపూర్ పట్టణంలోని ఠాగూర్ స్టేడియం వద్ద గల ప్రాథమిక పాఠశాలలో యువత జనం కోసం స్వచ్ఛంద సంస్థ దాతల సహకారంతో 40 మంది విద్యార్థులకు మున్సిపాలిటీ కమిషనర్ రాజు చేతుల మీదుగా స్కూల్ బ్యాగులు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు స్కూల్కు సంబంధించిన సమస్యలు చెప్పగా కమిషనర్ రాజు సమస్యల పరిష్కారం కోసం స్కూల్ చుట్టూ కంచె మరియు గేట్ ఏర్పాటు చేస్తామని తెలపడం జరిగింది. యువత అధ్యక్షుడు ఎర్రబెల్లి రాజేష్ మాట్లాడుతూ యువత స్వచ్ఛంద సేవా సంస్థకు సహాయం చేస్తున్న దాతలందరికీ కృతజ్ఞతలు చెప్పారు. ఈ కార్యక్రమంలో దాతలు గణేష్, యువత ఉపాధ్యక్షుడు వైరేటి తిరుపతి, కార్యదర్శి కరుణాకర్, పేరెంట్స్, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. యువత జనం కోసం స్వచ్ఛంద సంస్థ ఆర్గనైజర్ రాజేష్ గారికి, అలాగే ఆ కమిటీ సభ్యులకు అందరికీ కూడా నమస్కారం అండి. ఈ స్కూల్లో ఆల్మోస్ట్ ఒక 40 మంది పిల్లలు చదువుతున్నారు. గవర్నమెంట్ స్కూల్ కాబట్టి చాలా వరకు ఏంటంటే ఇక్కడ ఎమ్యూనిటీస్ కొంచెము తక్కువ ఉన్నాయి. ఇక్కడ సంబంధించిన సమస్యలు రత్నకుమార్ సార్ గారు మా దృష్టి తీసుకొచ్చారు. ఒకటి కాంపౌండ్ వాల్ కావాలని చెప్పి అడిగారు, అలాగే గేట్ ఒకటి అడిగారు, కిచెన్ షెడ్ ఒకటి లోపల ఉంది, దానికి సంబంధించి ఇబ్బంది అవుతుందని చెప్పారు. ఈ సమస్యలన్నీ కూడా మేము గౌరవ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఏదైతే మా పరిధిలో ఉందో అది ఇమ్మీడియట్గా చేస్తాం. ఇంకేదైతే కలెక్టర్ గారి శాంక్షన్ అవసరం ఉంటుందో కలెక్టర్ గారి దృష్టికి తీసుకొస్తాము. ప్రతి సంవత్సరము ఈ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ చదువుతున్న పిల్లలకు స్కూల్ బ్యాగుల పంపిణీ కార్యక్రమం అనేది చాలా మంచి విషయం. చాలామంది అంటే గవర్నమెంట్ స్కూల్కి సంబంధించి వేరే పట్టించుకోరు. అయినా కూడా ఏంటంటే ఈ స్వచ్ఛంద సంస్థ పెట్టిన దగ్గర నుంచి ఏదైతే జెన్యూన్ కాస్ట్ ఉంటుందో ఆ జెన్యూన్ కాస్ట్ని గుర్తించి దానికి సంబంధించిన విరాళాలు చేయడం కావచ్చు, నిజమైన బెనిఫిషరీకి డబ్బులను సక్రమంగా ఖర్చు చేసినట్టు ఎప్పటి నుంచి ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇంత మంచి కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసిన రాజేష్ గారికి మరొకసారి ధన్యవాదాలు, అలాగే ముఖ్యమంత్రి సార్ కూడా నా ధన్యవాదాలు. స్కూల్ అభివృద్ధిలో భాగంగా మున్సిపాలిటీ నుంచి ఎంతవరకు వీలైతే అంతవరకు మ్యాక్సిమం మేము కూడా కృషి చేస్తామని చెప్పి ఈ అవకాశం కల్పించినందుకు అందరూ ధన్యవాదాలు. రామకృష్ణపూర్ యువత జనం కోసం స్వచ్ఛంద సంస్థ వారు ఈ ప్రోగ్రాం కండక్ట్ చేసి ముఖ్య అతిథిగా మన మున్సిపల్ కమిషనర్ మన రాజు సార్ గారిని, అదేవిధంగా మా పేరెంట్స్ అందరూ ఇచ్చేసి ఈ ప్రోగ్రామ్ని చాలా సక్సెస్ చేస్తారు. వారికి చాలా ధన్యవాదాలు తెలియజేస్తాను. ముఖ్యంగా మేము యాక్చువల్గా ఈ పాఠశాలలో చదివే పిల్లలందరూ చాలా పేద విద్యార్థులే ఉంటారు. వారికి కనీస సౌకర్యాలు వాళ్ళ పేరెంట్స్ కొనలేని పొజిషన్లో ఉంటారు. వాళ్ళ స్కూల్ బ్యాగ్స్ కానీ, నోట్బుక్స్ కానీ, అదేవిధంగా టెక్స్ట్ బుక్స్ కానీ, యూనిఫామ్స్ కానీ కొనలేని పొజిషన్లో ఉంటారు. యాక్చువల్గా మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ ఇయర్ నోట్బుక్స్ కూడా పంపిణీ చేస్తుంది. అదేవిధంగా అంతకుముందు టెక్స్ట్ బుక్స్, యూనిఫామ్స్ కూడా పంపిణీ చేసింది. కానీ బ్యాగ్స్ మాత్రం ఇవ్వలేకపోయింది. ఆ లేని లోటు నేనే యాక్చువల్గా జంగపల్లి మల్లయ్య గారిని కోరడమైంది. మా పేద విద్యార్థుల కొరకు మీరు కనీసం మా బ్యాగులు ఇప్పిస్తే బాగుంటుంది అనగానే మన రాజేష్ గారు ముందుగా స్పందించి మాకు స్వచ్ఛంద సంస్థ రామకృష్ణపూర్ యువత జనం కోసం ఉంది, ఆ సంస్థ ద్వారా మీ పిల్లలకు మేము సహాయం చేస్తామని చెప్పి వాళ్ళు చెప్పి ఈ ప్రోగ్రామ్ని ఇంకా సక్సెస్ చేశారు. ఇలాంటి సహాయ కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని వాళ్ళ సంస్థకు మేము చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మా పిల్లల తరఫున, మా విద్యార్థుల తరఫున చాలా కృతజ్ఞతలై ఉంటాము. చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇదంతా పాఠశాల బోధన చేయడం చాలా కష్టంగా ఉంది. ఆ విషయాన్ని కూడా మా కమిషనర్ సార్ దృష్టి తీసుకెళ్ళాము. సార్ వెంటనే స్పందించారు. అదేవిధంగా కాంపౌండ్ వాళ్ళు, గేటు ఇలాంటి 8 సంవత్సరాలుగా రామకృష్ణపూర్ యువత జనం కోసం స్వచ్ఛంద సంస్థ ద్వారా చాలా సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. రామకృష్ణపూర్ పట్టణంలో ప్రజలందరూ తెలుసు. మొదటి కరోనా కానీ, రెండవ కరోనా కానీ దాదాపు ఒక 1000 మందికి నిత్యావసరాలు సరుకులు ఇవ్వడం జరిగింది. ఎవరైనా ఆడబిడ్డల పెళ్లికి కష్టంగా ఉన్నదంటే వాళ్లకు సుమారు ఒక 10,000 నుంచి ₹1,00,000 వరకు కూడా దాదాపు ఒక 30 మంది ఆడబిడ్డలకు సహాయం చేయడం జరిగింది. ఎవరైనా అనాథలు చనిపోతే కూడా వాళ్ళ దాన సంస్కారాలు చేయడానికి కూడా మేము ముందుకు వచ్చి దాదాపు ఒక 30 నుంచి 40 మందికి దాన సంస్కారాలు కూడా నిర్వహించడం జరిగింది. మొట్టమొదట మా స్వచ్ఛంద సంస్థ పెట్టిన వెంటనే కొంతమంది మిత్రులు మాకు చెప్పిండ్రు, పేద పిల్లలకు బుక్స్ లేక ఇబ్బంది పడుతున్నారు, షాపింగ్ మాల్ కవర్స్ నుంచి పట్టుకొని వచ్చి వాళ్ళు స్కూల్కి వస్తున్నారు, వాళ్ళకి సౌకర్యాలు తక్కువ ఉన్నాయంటే 2018-19 నుంచి మేము పిల్లలకు బ్యాగ్స్ ఇవ్వడం, స్టేషనరీ బుక్స్ ఇవ్వడం స్టార్ట్ చేయడం జరిగింది. ఒక కరోనా టైంలో మాత్రం ఇవ్వలేదు, కంటిన్యూస్గా 3-4 సంవత్సరాలు ఇవ్వడం జరిగింది. ప్రతి సంవత్సరం ఒక 4 స్కూళ్ళలో ఇవ్వడం జరిగింది. కొంత ఆర్థికంగా మనకి ఎక్కువ వచ్చినప్పుడు 4 స్కూళ్ళలో, కొంత తక్కువ 2 స్కూళ్ళు ఇచ్చడం జరిగింది. ఈ సంవత్సరం కూడా దాతలు ఇచ్చిన తోడ్పాటు సహకారంతో 4 స్కూళ్ళలో ఇవ్వడానికి కూడా మేము కూడా ప్రయత్నం చేస్తాం. ఈ సందర్భంగా రామకృష్ణపూర్ పట్టణంలో ఉన్న దాతలకు కానీ, మా రామకృష్ణపూర్ యువతకు సేవ చేసే దాతలందరికీ శిరస్సు వంచి వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు ఇచ్చిన ప్రోత్సాహంతో ఇట్లాంటి చాలా మంది పేద పిల్లలకు కానీ, అభాగ్యులకు కానీ, కష్టాలు ఉన్న వాళ్ళకు మీరు సాయం చేస్తున్నాం అంటే మీరు ఇచ్చే ఒక్కొక్క
రూపాయిని పేదవాళ్ళకు అందడం కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. నాతో పాటు స్వచ్ఛంద సంస్థలో వాలంటరీగా పనిచేస్తున్న మా మిత్రులకు ధన్యవాదాలు. అదేవిధంగా మేము పిలిచిన వెంటనే ఇక్కడికి వచ్చి ఇక్కడ పిల్లల యోగక్షేమాలు తెలుసుకొని సార్ వాళ్ళు అడిగిన దానికి చేయడానికి ముందుకు వచ్చిన కమిషనర్ సార్ కూడా మా రామకృష్ణపురి యువత తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. ఎప్పుడు ఎక్కడ ఏ సమస్య ఉన్నా మా దృష్టికి తీసుకురండి, ఖచ్చితంగా మేము చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే పిల్లలు ఒక విత్తనం లెక్క భూమిలో విత్తనం పెడితే ఒక మొక్కై ఒక చెట్టై ఎంతమందికి ఉపయోగపడుతుందో ఈ చిన్న పిల్లలు కూడా భవిష్యత్తులో వాళ్ళు ఏ కష్టాలు లేకుండా చదువుకోవడానికి కనీస సౌకర్యాలను ఏర్పాటు చేయాలనే మా ఉద్దేశం. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన కమిషనర్ సారు ఆయన స్టేట్లోనే ఒక నెంబర్ 1 స్టూడెంట్గా బాగా చదువుకొని ప్రభుత్వ కొలువులు ఒకదానికొకటి ఒక 4-5 కొలువులు సాధించి ఎక్కువ మంది ప్రజలకు సపోర్ట్ చేయడం కోసం తాను కమిషనర్గా ఉద్యోగం చేస్తూ ఈ రామకృష్ణపురం పట్టణాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నారు. ఒక మంచి వ్యక్తి కమిషనర్ దొరికిండ్రు. మీలో కూడా ప్రతి ఒక్కరు సార్ ఇన్స్పిరేషన్ తీసుకొని మీరు భవిష్యత్తులో ఒక మంచి ప్రభుత్వ అధికారిగా ప్రజలకు సేవ చేసే విధంగా ఉండాలి. మీకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా సార్ ఉన్నారు. సార్ ద్వారా మేము తెలుసుకొని కూడా చేస్తాం. మంచిగా చదువుకోవాలి, ఆబ్సెంటీస్ ఉండద్దు, రెగ్యులర్గా రావాలి, ఏ డౌట్స్ ఉన్నా చెప్పుకోవాలి, ఇంట్లో సమస్య ఉన్నా కూడా చదువుపైన మంచిగా దృష్టి పెట్టాలి. అంతేగాని ఒకరోజు వచ్చి బ్యాగులు తీసుకొని 10 రోజుల దాకా రాము అని అంటే మీరు ఫెయిల్యూర్ అవుతారు. అట్లా కాకుండా సక్సెస్గా చిన్నప్పటి నుంచే ఒక క్రమశిక్షణ డిసిప్లిన్ ఉంటే సక్సెస్ అనేది మీకు త్వరగా వస్తుంది. అందరూ ఈ సార్ని ఇన్స్పిరేషన్ తీసుకొని మీలో కనీసం ఒక 10 మంది అయినా ప్రభుత్వ ఉద్యోగ సార్లాగా ప్రజలకు కోరుకుంటూ సెలవు తీసుకుంటారు.